హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాడని చెప్పొచ్చు. సో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇదేంటి పాత థంబ్నెయిల్ మళ్ళీ చూపిస్తున్నారు అని. సో ఈ రోజు నేను చెప్పబోయే ఈ వీడియో ఈ థంబ్నెయిల్ తాలూకు ముఖ్యంగా ఈ ఫార్మకో విజిలెన్స్ ఫ్రీ కోచింగ్ తాలూకు వివరాలని చెప్పొచ్చు. సో ఈ వీడియో నేను చేసినప్పుడు చాలా మంది మా డిస్టిక్ లో లేదా అని అడగడం జరిగింది. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఫార్మకో విజిలెన్స్ ఫ్రీ కోచింగ్ అనేది ముందుగా ఒక జిల్లా, అది కూడా శ్రీకాకుళంలో ఎడ్చర్లకు మాత్రమే పరిమితమై ఉండేది, ఇప్పుడు అన్ని జిల్లాలకు వ్యాపించిందని చెప్పొచ్చు. సో నేను చెప్పబోయే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వీడియోను ముందుగా చూసి ఆ తర్వాత ఈ వీడియోలోకి రావాల్సి ఉంటుంది. సో ఈ వీడియో తాలూకు లింక్ ను ఎండ్ స్క్రీన్స్ లో ఈ వీడియో చివరిలో అందిస్తాను. అక్కడికి వెళ్ళి చూసి తర్వాత ఈ వీడియోకి వచ్చారంటే మీకు కంటిన్యూటీ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ జిల్లాలో లేకపోతే, అంటే కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఈ కోచింగ్ సెంటర్ లేకపోతే మీ పాత జిల్లానే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించి వీడియోలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫార్మకో విజిలెన్స్ ఫ్రీ కోచింగ్ తాలూకు పూర్తి వివరాలు మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపంలో అడగండి. లెంతీ క్వశ్చన్స్, నా గైడెన్స్ తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనము లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి లిస్ట్ ఆఫ్ LSSDC ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఎవరైతే ఫార్మకో విజిలెన్స్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ ట్రైనింగ్ సెంటర్స్ దాదాపు 15 ట్రైనింగ్ సెంటర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు చూసుకున్నట్లయితే 15 డిస్ట్రిక్ట్లకే పరిమితం అనుకోవచ్చు. అండ్ కొత్తగా ఏర్పడిన డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ పాత డిస్ట్రిక్ట్ ను అనుసరించి అంతేకాకుండా మీ నియర్ బై ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లకు వెళ్ళి మీరు ఈ ట్రైనింగ్ ను తీసుకోవచ్చు. పూర్తిగా ఉచితం. దీనికోసం మీరు ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే కాలేజెస్ లిస్టు, అట్ ద సేమ్ టైం మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో ఆ కాంటాక్ట్ తాలూకు నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి వస్తే ఈ లిస్ట్ ను అక్కడ అప్లోడ్ చేసి ఉంటాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రాధాకృష్ణ 1481. సో ఇప్పుడు మనం సరిగ్గా గమనించినట్లయితే ఈ ట్రైనింగ్ సెంటర్స్ ని ముఖ్యంగా ఈ ఫార్మకో విజిలెన్స్ నేర్పించే ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ ఫస్ట్ ఎడ్చర్ల, అంటే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎడ్చర్ల శ్రీకాకుళంలో ఏర్పడింది అని చెప్పొచ్చు. సో నేను చెప్పిన ముందు వీడియోలో కూడా ఈ అడ్రస్ మాత్రమే చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మరొక 14 సెంటర్స్ యాడ్ అవ్వడం జరిగింది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో మొదటి సెంటర్ చూసుకున్నట్లయితే ఎడ్చర్ల. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మడీ చేసిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు అందించి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎవరెవరికి ఏ బ్యాచ్ వాళ్ళకి ఏ డేట్స్ లో మీరు ట్రైనింగ్ కి రావాలి అన్నది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ట్రైనింగ్ వివరాలన్నీ కూడా నేను పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పాత వీడియో చూసిన వాళ్ళకి ఎలాంటి డౌట్స్ రావు. నెక్స్ట్ సెకండ్ వచ్చేలోపు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం విశాఖపట్నంలో ఉంటుందని చెప్పొచ్చు. సో వైజాగ్ వాసులందరూ కంచరపాలెంలో ఉన్నటువంటి ఈ ట్రైనింగ్ సెంటర్ ను యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి వివరాలకు ఈ నెంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జి కొత్తపల్లి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అని చెప్పొచ్చు. సో ఈస్ట్ గోదావరి అందరు కూడా ఈ ట్రైనింగ్ సెంటర్స్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ కి మీరు సంప్రదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేలోపు కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తాళ్లరేవు, కాకినాడ. సో కాకినాడ వాళ్ళందరూ ఈ కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫిఫ్త్ వచ్చేలోపు సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఏలూరు. సో ఏలూరు వాసులందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. పూర్తి వివరాల కోసం ఈ కాంటాక్ట్ నెంబర్ సంప్రదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ విషయానికి వస్తే మ్యామ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నర్సరావుపేట. సో నర్సరావుపేట వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ మ్యామ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ట్రైనింగ్ కోసం. అండ్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు సంప్రదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాక్టర్ షామ్యూల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ మార్కాపురంలో ఉంటుందని చెప్పొచ్చు. సో మార్కాపురం వాసులందరికీ
ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ శామ్యుల్స్ జార్జ్ ఇన్స్టిట్యూట్ లోనే ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాని తనకు కావాల్సినటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. సో దీన్ని మీరు సంప్రదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th విషయానికి వస్తే ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతిలో ఉంటుందని చెప్పొచ్చు. సో తిరుపతి వాసులందరూ 3 రకాల సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 రకాల ట్రైనింగ్ సెంటర్స్ లో మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం దీన్ని సంప్రదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7 హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది కూడా తిరుపతినే. సో ఎవరికైతే ఈ 7 హిల్స్ కాలేజ్ దగ్గర ఉంటుందో వాళ్ళందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కావాల్సినటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ శ్రీ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తిరుపతి, ఇది మరొక సెంటర్ అని చెప్పొచ్చు. సో దాదాపు తిరుపతికే 3 రకాల సెంటర్స్ ను పొందుపరచడం జరుగుతుంది. ఎస్వి గవర్నమెంట్, 7 హిల్స్ అండ్ పద్మావతి కాలేజ్. అండ్ పద్మావతి కాలేజీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో దీనికి మీరు సంప్రదించగలరు. నెక్స్ట్ 11th విషయానికి వస్తే అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రాజంపేటలో ఉంటుందని చెప్పొచ్చు. సో అన్నమయ్య డిస్టిక్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి అండ్ ఇక్కడ పొందుపరిచిన కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీ ట్రైనింగ్ ని అన్నమాచార్య కాలేజ్, అది కూడా రాజంపేటలో తీసుకోవచ్చు. నెక్స్ట్ పి రామరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కడప. సో కడప వాళ్ళందరూ కూడా రామరెడ్డి ఫార్మసీ కాలేజ్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. నెక్స్ట్ 13th వచ్చేలోపు రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనంతపూర్ అని చెప్పొచ్చు. సో అనంతపూర్ వాసులందరికీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ మీకు ట్రైనింగ్ సెంటర్ గా పొందుపరచడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ 14th విషయానికి వస్తే శాంతిరామ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నంద్యాలలో ఉంటుందని చెప్పొచ్చు. సో నంద్యాల వాసులందరూ కూడా ఈ శాంతిరామ్ కాలేజ్ ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. అండ్ ఫైనల్ గా మనం గమనించినట్లయితే మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కర్నూలులో ఉంటుందని చెప్పొచ్చు. సో కర్నూలు వాసులందరూ కూడా మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ నే యూస్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ నంద్యాల కూడా కర్నూలుకు చెందినటువంటిదే. సో ఈ రెండల్లో మీకు ఏది నియర్ బై ఉంటుందో, శాంతిరామ్ కాలేజ్ నియర్ బై ఉంటే అందులోకి వెళ్ళొచ్చు, లేదంటే మదర్ తెరిసాకి మీరు వెళ్ళిపోయి అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ఈ ట్రైనింగ్ లో చేరొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది లిస్ట్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పొచ్చు. ఈ సెంటర్స్ అన్ని మీ నియర్ బై ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంచి అవకాశం. ఇందులో మీరు ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, పూర్తిగా ఉచితం. అటు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రైనింగ్ సెంటర్స్ ని ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఫార్మసీ వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అవకాశం చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటుంది. ఫస్ట్ మన ఆంధ్రాలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ఫార్మసీ వాళ్ళ కోసం, అంటే ఫార్మసీ వాళ్ళకి కంప్యూటర్ టెర్మినాలజీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు సపరేట్ గా ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఈ ట్రైనింగ్ ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళు ఫార్మకో విజిలెన్స్ లాంటి మంచి మంచి డిపార్ట్మెంట్స్ లో మంచి స్థాయిలో ఉండడానికి వీలుగా ఈ ట్రైనింగ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలా అంటే చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. సో ఫార్మసీ వాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో మాకు ఎలాంటి ఆపర్చునిటీస్ లేవు, ఫార్మా ఇండస్ట్రీస్ లో తక్కువ శాలరీ ఇస్తున్నారు అనే ఒక అపోహలో ఉంటుంటారు. అవకాశాలు అయితే మనకు మెండుగా ఉన్నాయి. మనము వెతుక్కునే దారి మనకు తెలియలేదంతే. అదొక్కటి దృష్టిలో ఉంచుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అండ్ వీటి తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ కావాలంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్ అండ్ ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయలు అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అండ్ ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.